ధనుష్ గారి 'కరా' సినిమా జస్ట్ ఇప్పుడే చూసిన. డీసెంట్ ఫిలిం. మరీ ఎక్స్ట్రాడినరీ కాదు, మరీ బ్యాడ్ ఫిలిం కూడా కాదు. డీసెంట్ ఫిలిం 100% చూడొచ్చు. ఇన్ఫ్యాక్ట్ వన్ టైం వాచబుల్. ప్రాపర్గా ఏం ఎంటర్టైన్మెంట్ అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొంచెం డార్క్ ఫిలిం. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక మెయిన్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటినే ఫాలో అవుతూ దానికే స్టిక్ అయి ఉంటుంది సినిమా. దానికి మించి ఎంటర్టైన్మెంట్, కామెడీ ఇవన్నీ ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. చాలా చిన్నగా, అంటే అది సిచ్యువేషన్ నుంచి వచ్చే ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ అలాంటి ఎలిమెంట్స్తో చిన్న ఫన్ ఏదైనా జనరేట్ అవుతుంది తప్ప దానికి మించి ఒక సపరేట్ కామెడీ కానీ సపరేట్ ఎంటర్టైన్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఉండదు. అండ్ చాలా డార్క్ ఫిలిం. చెప్తున్నాను కదా, డీసెంట్ ఫిలిం అనమాట. ఈ సినిమా మెయిన్ స్టోరీ వచ్చేసి ధనుష్ అతను ఒక దొంగ పని అలాంటివి చేస్తూ ఉంటాడనమాట. అతనికి అదే పని వచ్చు. వేరే పని చేసుకుందామని అనుకుని ఒక హోటల్లో పని చేస్తాడు. ఆ హోటల్లో పని చేస్తున్నప్పుడు అతనికి జీతం వచ్చేది చాలా తక్కువ వస్తుంది. అలాంటి టైంలో అతను కూడా ఒక హోటల్ పెట్టుకోవాలని చెప్పేసి అనుకుంటాడు. దానికోసం అతనికి మనీ అవసరమవుతుంది. ఆ మనీ కోసం విలేజ్కి వచ్చేసి వాళ్ళ నాన్న దగ్గర ఆ భూమి అమ్మేసి ఇవ్వమని చెప్తాడు. బట్ వాళ్ళ నాన్న ఆ ల్యాండ్ ఆల్రెడీ వేరే దగ్గర బ్యాంక్ వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని ట్రాక్టర్ కొనుక్కుంటాడు అనమాట. సో ఆ ట్రాక్టర్ కొనుక్కున్నాడు కాబట్టి అతను నెల నెల వడ్డీ కడుతూ ఉండాలి. సో ఆ వడ్డీ కట్టకపోతే ఆ భూమిని లాక్కుంటారు. ఈ భూమి లేకపోతే ఇతను హోటల్ పెట్టుకోలేడు ధనుష్ కాబట్టి. సో ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రూపుమాపడం కోసం, అంటే అతనికి ఉన్న అదే టైంలో వీళ్ళ డాడీ చచ్చిపోతాడు అనమాట. ఆ ల్యాండ్ అనేది బ్యాంక్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఈ వాళ్ళ నాన్న కోరిక ఏంటంటే వాళ్ళ భూమిలో పాతి పెట్టాలని చెప్పేసి అతని కోరిక. సో ఆ కోరికని ఫుల్ఫిల్ చేయడం కోసం ఆ బ్యాంక్ వాళ్ళకి కట్టాల్సిన మనీని ఆ బ్యాంక్ వాళ్ళ దగ్గర ఎట్లా కట్టిండు అండ్ వాళ్ళ నుంచి ఎట్లా ఆ పేపర్స్ విడిపించుకొని వాళ్ళ ఫాదర్ని ఎట్లా తన భూమిలో పాతి పెట్టిండు, అంటే బొంద పెట్టేసిండు అని చెప్పేసేది ఈ సినిమా అనమాట. టోటల్గా ఈ ఎలిమెంట్స్ చుట్టే తిరుగుతుంది సినిమా. అంతకు మించి ఒక సైడ్ ఇంచు కూడా వెళ్ళదన్నమాట. అండ్ అది ఏమంటారు, కొన్నిసార్లు ఫస్ట్ హాఫ్ వరకు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అంటే స్టార్టింగ్ నుంచి ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, మనకు స్టోరీ అక్కడక్కడే డెవలప్ అవుతుంది. కానీ సెకండ్ హాఫ్ నుంచి కొన్ని ఎలిమెంట్స్ ఇంకా యాడ్ అవ్వలేదు, మూవ్ అవ్వట్లేదు, స్టోరీ అక్కడే ఉంది అన్న ఫీలింగ్ అయితే నాకైతే కొట్టింది. ఇన్ఫ్యాక్ట్ ఆ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో కొత్త ఎలిమెంట్స్ రాకపోవడం వల్ల సేమ్ కైండ్ ఆఫ్ సినారియో రిపీట్ అవ్వడం, దాని వలన కొంచెం బోరింగ్ ఎలిమెంట్ అయితే స్టార్ట్ అయింది. ఎందుకంటే 2-3 సార్లు ఫోన్లో ఏం పని లేకపోయినా కూడా ఒక 2-3 సార్లు ఫోన్ ఓపెన్ చేసి చూసినా కాబట్టి నాకు అట్లా అనిపించింది. అండ్ థర్డ్ పాయింట్, ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా చాలా సిల్లీగానే అనిపించింది. అంటే ఒక నార్మల్ పర్సన్ ఒక ఎంక్వైరీ లాగానే అనిపించింది. అంటే అంత బ్యూటిఫుల్గా అనిపించలే. అండ్ ఆ హీరోయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమె చాలా పొటెన్షియల్ ఉన్న యాక్టర్. అండ్ పొటెన్షియల్ ఉందా లేదా పక్కన పెడితే ఆమెను కూడా చాలా హైలైట్ చేసారు కదా. ఇందులో చాలా పోర్షన్, చాలా వెరీ లెస్ క్యారెక్టర్ అండ్ చాలా 1-2 సీన్స్ మాత్రమే ఉంటాయి. దానికి మించి ఏమి ఉండవు. అండ్ ఆమెను తీసుకోవడం కూడా అంత వేస్ట్ అనే అనిపించింది నాకైతే, టు ప్రూవ్ దట్ థింగ్. ఎందుకంటే ఆ పెద్ద ప్లేస్మెంట్, అంటే పెద్ద ఒక గుర్తింపు ఉన్న ఒక అమ్మాయిని తెచ్చి స్మాల్ రోల్లో పెట్టేసరికి మనం అంత రిలేట్ అవ్వకపోవచ్చు. అండ్ మ్యూజిక్ వచ్చేసరికి ఇందులో ఉన్న పాటలు ఏవి కూడా రిజిస్టర్ అవ్వవు అనమాట. అబ్సల్యూట్గా జస్ట్ ఏదో పెట్టరు అన్నట్టు ఉంటాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో, ఒక థీమ్ కోర్ ఏదైతే ఉందో అది మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మిగతాదంతా కూడా జస్ట్ సోలాగానే ఉంటుంది. అండ్ కొన్నిసార్లు అయితే ఇంకా చెవులు మూసేసుకుంటే బెటర్ అన్న ఫీలింగ్ అయితే చాలాసార్లు కలిగింది నాకైతే. ఎందుకంటే ఆ కోర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో అది మాత్రం బ్యూటిఫుల్, అది చాలా బాగుంది. బట్ రెస్ట్ ఆఫ్ ద స్కోర్ ఏదైతే ఉందో అది జస్ట్ ధనుష్ని ఎలివేట్ చేయడానికి అదంతా ఇచ్చినట్టు అనిపించింది. అండ్ క్లైమాక్స్ కూడా అంత బ్యూటిఫుల్గా నాకైతే అనిపించలేదు పర్టికులర్గా. సో దట్స్ ఇట్ ఫర్ కరా. పర్లేదు, డీసెంట్ ఫిలిం చెప్తున్నాను కదా, వన్ టైం వాచబుల్, చూడొచ్చు. వీలైతే థియేటర్లో చూడండి, లేదంటే ఓటీటీలో డెఫినెట్గా చూడండి. ఎందుకంటే ఈ లోన్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ బ్యాంకుల వాళ్ళు ట్రాక్టర్లు తీసుకోండి, అది లోన్ తీసుకోండి అని ఏదైతే చెప్తున్నారో దాన్ని ఒక మంచి పర్స్పెక్టివ్లో, క్లియర్ కట్ పర్స్పెక్టివ్లో అర్థం చేసుకోవడానికి ఇలాంటి స్టోరీస్ అనేవి డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.